గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? కర్రీ లంచ్ బాక్స్ హడావిడి కదా. అవునా? ఎందుకంటారు? మంచి కూరలు వండుతున్నావు మాకు. అంతకునే అంటారా? మీకు కూడా ఇష్టమనే కొంచెం ఎక్కువే చేస్తాను. ఇంకా రైస్ అయిపోయింది. మీకు పొద్దున్నే ఎగ్స్ ఉడకబెట్టేసాను. ఇంకా టీ పెట్టేసాను. అన్నీ రెడీ అయిపోతుంది. మీరు అన్నారు కాబట్టి ఒక మాట అంటానండి. బాగా చేసి పెడుతున్నారండి. పెళ్ళైన ఇన్నేళ్ళలో మిమ్మల్ని ఎప్పుడైనా కష్టపెట్టానా? లేదు, మాకు అనుకున్న టైంకే చేసాం. అన్ని అనుకున్న టైంకే చేశానా? ఊరికనే సరదాగా అంటాం తప్ప ఇబ్బంది ఏం పెట్టలేదు. కొద్దిగా లేట్ అయినా ముందు అన్ని పెట్టేసేళ్ళు. ఎప్పుడైనా గోల్డ్ కావాలని, చీరలు కావాలని ఎప్పుడైనా అడిగాను? ఎప్పుడు అడగలేదు. బంగారం మీద లేదు నీకు? నాకు దేని మీద ఉండదు. నేను ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా, నేనే హ్యాపీగా ఎలా ఉంటాను, నలుగురిని అలాగే హ్యాపీగా ఉంచాలని నేను కోరుకుంటాను. మన సంసారం బాగా నడుస్తుంది కదా. ఇంకా నిన్న టిఫిన్ కి ఎందుకండి లేట్ అయింది అంతలాగా? నేను మార్కెట్ కి వెళ్ళాను. పొద్దున్న ఎగ్ అన్ని ఇచ్చేసావు కదా మాకు. అయినా పొద్దున్నే మీకు ఎగ్ అంటే చికెన్ పూరి చూసి అలా అన్నాను అంతే. ఆకలి వేసేసి మరి అలాంటి కొంచెం స్పెషల్ చేసినప్పుడు టైం పడుతుంది కదా. అలా అని 10 లోపల మీకు ఏమీ పెట్టకుండా లేను కదండి. అన్ని పెట్టేసి ఇచ్చాను, ఎగ్ ఇచ్చాను. మరి మార్కెట్ చికెన్ కూర చూసి అలా అన్నాం తప్ప 10 అయిపోయింది అని అలా అన్నారు. అంతేగాని నేనేదో మీకు లేట్ చేసి పెడుతున్నాను అనుకోలేదు కదా. ఇందాక నేనేం ఖాళీగా కూర్చోలేదు కదా. అలా కూర్చుని దాని ఇప్పుడు 7 అయింది. 7 లోపల ఇలా లంచ్ బాక్స్ మీకు అన్ని రెడీ చేశాను కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అర్థమైంది కదండి. మా బాండింగ్ ఎప్పుడు బాగుంటుందండి. అంటే అన్ని విషయాలు మీతో మేము షేర్ చేసుకోలేను కదా. మేము చూపించే దాంట్లో 5% మీకు చూపించేది, కానీ 95% కూడా ఏమీ చూపించట్లేదండి.